హల్లెలూయా హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయను దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయను దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనిని కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయను దయగల పాత్ర. పాలకారి దేహము పైన ఆ పాపుల కొరణాలు ఎల్లా. పాలకారి దేహము పైన ఆ పాపుల కొరణాలు ఎల్లా. నాచుమాడినాయి తన ఏదల నలిపాయి, నాచుమాడినాయి తన ఏదల నలిపాయి. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనిలి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడు దయగల పాత్ర. చల్లమని కొట్టింది ఒకరు, తన భూమి పైన బొమ్మని మరొకరు. చల్లమని కొట్టింది ఒకరు, తన భూమి పైన బొమ్మని మరొకరు. పంతులాడినారు, పాదాలను పెట్టినారు, పంతులాడినారు, పాదాలను పెట్టినారు. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనిలి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడు దయగల పాత్ర. వెనక నిన్న తల్లిది ఒకరు, తన ముందు నిలిచి నవ్వేది మరొకరు. వెనక నిన్న తల్లిది ఒకరు, తన ముందు నిలిచి నవ్వేది మరొకరు. కేలి చేసినారు, బాధలను పెట్టినారు, కేలి చేసినారు, పర్యాచమాడినారు. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనిలి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడు దయగల పాత్ర. హల్లెలూయా. ఏం పాట ముగించాను ఎప్పుడైనా? హల్లెలూయా. చక్కని పాట పాడి వినిపించిన దేవుని ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు. చాలా చక్కని పాటలు పాడుతుంటే ఇలా పాడాలనిపిస్తుంది, కానీ పాడించాలనిపిస్తుంది నాకు. కానీ సమయం మాత్రం ముందుకి దొరికిపోతుంది. ఆయా ప్రాంతాల నుంచి బిడ్డలందరికీ కూడా ప్రభునామమున శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఈ సమయంలో ఎప్పుడని ఎదురు చూస్తున్నాడు కృష్ణ మరి చక్కని పాట పాడాలని. ఆ త్వరగా వచ్చి ఒక పాట పాడతారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా,
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచి ఉండుట కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగిన్నావు రాజా బాగుగా ఎరిగిన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు నడిచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు నడిచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచి ఉండుట కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా ఎనుకను ముందును కప్పి కప్పి చుట్టూ నన్ను ఆవరించావు చేతులుచే అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేతులుచే అనుదినము పట్టి నీవు ఆవరించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పిండమునై ఉండగానే కన్నులకు మరుగై నిన్నుండలేదయ్యా
దేవుని సన్నిధిలో చక్కని పాటలు పాడి వినిపించిన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు ఈ దినం వరకు దేవుడు సజీవమైనటువంటి తన విలువైన రెక్కల చాటున మళ్ళీ ఎంతగానో భద్రపరిచారు. కనుకే కొయ్యనపేట నుండి, ఆరింగపేట నుండి, బోరవనపేట నుండి, చాలికొండము నుంచి, అలాగే ఇక్కడ స్థానిక బిడ్డలు కొంకెనపేట, అలాగే బోరవిల్లి ప్రాంతాల నుంచి, మరి తంగులపేట, మరి అలాగే ఆ ప్రాంతాల నుంచి దేవుడు తన ప్రజలను దేవుడు సురక్షితంగా నడిపించుకొచ్చిన దేవదేవుడు మరి ఎంతో విలువైనటువంటి ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి ఆయన మనకంటే ముందుగా ఆయన మరణించాడు. ప్రియులరా, ఆయన ఒక్కడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కడే, నేను ఒక్కడనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నితో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మనతో ఉండి నడిపించేలాగా, ప్రభువే తోడుండి సహాయం చేయలాగా, ఇశ్రాయేలును కాచువాడు, నేను కొనుకొను నిద్రపోను, ఆయన నిత్యము మనల్ని చూచువాడు, నిత్యము కాచువాడు, మనల్ని పరిశోధించి తెలుసుకున్నటువంటి వాడు, మన చుట్టూ ఆవరించేవాడు, మరి మన తలంపులు మన తప్పనలని ఎరిగినటువంటి దేవుడు, మన వెనుకన ముందున మనల్ని ఆవరించి నడిపిస్తున్న దేవుడు, మనము పిండమునై ఉండగానే దేవుడు మనల్ని చూచిన దేవుడు, కాచిన దేవుడు, ఈ దినం వరకు సజీవు లెక్కలో ఉంచి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరిచిపోవద్దు. కనుక ఆయన ఉపకారములు చేస్తున్న దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బ్రతుకుల్లో, మన ప్రయాణాల్లో, మన పరిచర్యలో, మన చిరుద్యోగాల్లో, మనకిచ్చిన ఆటో సర్వీసులో, మనకిచ్చినటువంటి ఆ వ్యవసాయ పనుల్లో, వ్యాపారంలో కూడా దేవుడు తోడుని మనల్ని నడిపించిన దేవుడు. మరి దేవుడే మన చిన్న చిన్న పనుల్లో కూడా దేవుడు సహాయం చేసినటువంటి దేవుడు. మనకు నిత్యము తోడుగా ఉండి నడిపించాలని మన ఉద్యోగంలో మరి కుమారుడు రేపు దినము ఆ బిఎస్ఎఫ్ మళ్ళీ రాజస్థాన్ ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం విధుల్లో జాయిన్ అవుతుండగా దేవుడు తనతో కూడా నడిపించులాగా దేవునికి స్తుతులు చెల్లిందా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయడమా. నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు నైనా తండ్రి ప్రభా, నాయన ఈ తండ్రి ప్రభా నేను స్తుతించుకునే భాగ్యం దయచేసినందుకు నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు నైనా, నీకే వందనాలు తండ్రి ప్రభా. నిజమైన వాడా, బలమైన వాడా, నీతిమంతుడా, నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు నైనా తండ్రి ప్రభా. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా తండ్రి ప్రభా నువ్వు క్షమించే దేవుడు నైనా, నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు నైనా తండ్రి ప్రభా. ఈ నెలలో తండ్రి ప్రభా, ఈ దినాన్ని తండ్రి ప్రభా నీ రక్తాన్ని తాగి తండ్రి ప్రభా ఎస్ఐ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి ప్రభా నువ్వైతే సిలువలో అయితే తండ్రి ప్రభా మా కోసం ఎంతగానో మరణించి హల్లెలూయా. స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. నాయన నువ్వు మా పాపుల కొరకు వచ్చావు నైనా, నువ్వు ఎంతగానో రక్తాన్ని సిందించావు నైనా, నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు నైనా. అయినా మేము ఇంకా తెలుసుకోలేకపోతున్నాం నైనా తండ్రి ప్రభా, సమయం ఎంతనైనా స్వాదనకు గురైపోతున్నాం తండ్రి ప్రభా. నీ అందరి భయభక్తులు కలిగిన నీ సన్నిధికి వచ్చి స్థుతించుకున్న జ్ఞానము బుద్ధి ఎవరిలో లేదు తండ్రి ప్రభా. చెడు ఆలోచనలకి, చెడు తలంపులకు గురైపోతున్నాం తండ్రి, నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా. ఈ పాపుల కొరకు వచ్చావునైనా, ఎంతగానో గాయపడ్డావునైనా తండ్రి ప్రభా. ముఖానికి ఉమ్ము వేశారునైనా, కాలుకి సంఖ్యలు వేశారునైనా, చేతికి మేకులు కొట్టారునైనా, ఎన్నో కొరడ దెబ్బలనైనా తండ్రి ప్రభా. పక్కల్లో బల్లంతో పొడిచారునైనా, ఈ పాపుల కొరకు వచ్చావునైనా, మేము ఇంకా తెలుసుకోలేకపోతున్నాం నైనా, నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా. ఈ దినాన్ని తండ్రి ప్రభా ఎంతమంది అయితే నేను నీ సన్నిధికి స్థుతించుకుంటున్నారు, పేరు పేరున జ్ఞాపకం చేసుకునైనా, నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా. మాకు ఇచ్చిన అయ్యగారు, అమ్మగారు, వాళ్ళకి ఇచ్చిన అవని బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునైనా, దైవజనుల పట్లనైనా ఏ వాక్యం అయితే మాకు చెప్తారనైనా ఆ వాక్యం విని విడిచిపెట్టుకోకుండా మా మైండ్లో నాటపడ్డ సాయం చేయనైనా, నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా. అలాగేనైనా తండ్రి ప్రభా ప్రతి ఒక్క సన్నిధిలో, ప్రతి ఒక్క ఆలయంలో తండ్రి ప్రభా నీవు
ఉండి నడిపించినైనా నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా. అలాగేనైనా మరి రేపటి దినాన్ని తండ్రి ప్రభు రాజస్థాముడు మరి ప్రయాణంకి వెళ్తాడుగా నీ కంచి నీ కాపుదల నుంచి నడిపించినైనా నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా. ఎవరైతే సమస్యలతో ఉన్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో నీకు తెలిసిన నువ్వు సమస్తము ఎరిగే తండ్రినైనా. ఈరోజు ఏం జరుగుతుందో రేపు ఏం జరగబోదు నీకు అన్ని ఎరిగిన తండ్రినైనా. నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా. నీవు ముందు నడిచి మమ్మల్ని వెనక నడిపించిన గొప్ప తండ్రినైనా. నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా. అలాగేనైనా మరి ఈ నెల తండ్రి ప్రభా భోజనాలు పెట్టుకున్న అక్కజలను తండ్రి ప్రభా మరి చుట్టూ జ్ఞాపకం చేసుకున్నాను. దాని భర్తను కూడా ఎంతగానో జ్వరంతో ఉన్నాడు నాయన, ముట్టి స్వస్థపరిచినైనా. నీకే లెక్కలేని స్థితులు స్తోత్రములైన. మేఘనా పట్ల ఎంతో మేలు చేసావునైనా. ఆన్లైన్లో పెట్టకుండా తండ్రి ఆ సీట్ రావడానికి ఎంతో ఉపకారం చేసినావునైనా. మరి యవన బిడ్డ కూడా మంచిగా చదువుకోవడానికి సాయం చేయనైనా. నీకే లెక్కలేని స్థితులు స్తోత్రములైన. మహేష్ని కూడా మంచి బుద్ధి జ్ఞానం ఇచ్చి నడిపించిన దానికి ఇచ్చిన అత్తను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మరి వాళ్ళ పంటల వాళ్ళ వ్యాపారాల వాళ్ళ వాహనాలు కూడా మంచి జ్ఞాపకం చేసుకున్నాను. నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రంలో. రాని బిడ్డ మంచి జ్ఞాపకం చేసుకున్నాను. నాకు ఇచ్చిన 2 బిడ్డలైనా మంచి బుద్ధి జ్ఞానము తెలివిచ్చి నడిపించినైనా. నీ సన్నిధిలో సేనైనా ఉండడానికి సాయం చేయనైనా. వాక్యం మంచి చదవడానికి కేశవపడలేను మంచి బుద్ధి జ్ఞానం ఇచ్చి నడిపించినైనా. నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రంలో. నాకు ఇచ్చిన భర్తను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మాకు ఇచ్చిన వాహనం చుట్టూ నీ దేవదతులు ఉంచినైనా. నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రంలో. వ్యాపారాన్ని నీ కంచి నీ కాపుదలు ఉంచినైనా. సాతాన్ని ఎంతగానో శోధించిన తండ్రి ప్రభా మా వ్యాపారం చుట్టూ నీ కంచి నీ కాపుదల నుంచి నడిపించినైనా. నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా. నన్ను కూడా మా చుట్టూ జ్ఞాపకం చేసుకుంటావు. నీ కొద్దిపాటి ప్రార్థన లేదు తప్పున్నా మన్నిస్తావని యేసునామమున ప్రార్థిస్తుంది తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని పెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు. తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనిడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము
నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దేవుడి వాక్యం దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని దేవునిలో ఏకీభవించి ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజానికి స్తోత్రం, రాజానికి స్తోత్రం, రాజానికి స్తోత్రం, రాజానికి స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. జీవాధిపతినికి స్తోత్రం, జీవము గల దేవానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవాదినాథ, జీవాధిపతినికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. రాజాని భవనములో ప్రేమగలు వేచియుందును. రాజాని భవనములో ప్రేమగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి
యెహోవా ఎలోయి ఆరాధన నీకే నా యొక్క నీతి యెహోవా శిష్యుడు ఆరాధన నీకే అంతటా నివసించు యెహోవా ఎలోయి ఆరాధన నీకే నా యొక్క నీతి యెహోవా శిష్యుడు ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకేనయ్యా ఆరాధన ఆరాధన నీకేనయ్యా నిన్ను చూయించి ఆరాధించును నా చింతలు మరచెదను నిన్ను చూయించి ఆరాధించును నా చింతలు మరచెదను నిన్ను చూయించి ఆరాధించును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధించును నా చింతలు మరచెదను ఆరాధన ఆరాధన అపార్థన నీకేనయ్యా ఆరాధన ఆరాధన అపార్థన నీకేనయ్యా నిన్ను రాజాని భవనములో ప్రేమ పగలు వేసియుందును యేసు రాజాని భవనములో ప్రేమ పగలు వేసియుందును పరిశుద్ధ పరచు యెహోవా మిషాదేశు ఆరాధన నీకే రూపించే దైవం యెహోవా హోషేలు ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా మిషాదేశు ఆరాధన నీకే రూపించే దైవం యెహోవా హోషేలు ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అపార్థన నీకేనయ్యా ఆరాధన ఆరాధన అపార్థన నీకేనయ్యా నిన్ను స్తుతించి ఆరాధించును నా చింతలు మరచెదను 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 ఆరాధన ఆరాధన అపార్థన నీకేనయ్యా ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే యేసు ఆరాధన నీకే సర్వాధికారి ఒక్కడే ప్రభువా నమస్కారం ఆరాధన నీకే నానికి స్తోత్రం హల్లెలూయా 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 సర్వాధికారికి స్తోత్రం 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 ఆరాధనకు యోగుడానికి స్తోత్రం ఆలోచనకర్తానికి స్తోత్రం బలవంతుడైన దేవానికి స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం తండ్రికి ఈ స్తోత్రం ఆరాధన ప్రభుకు మహిమకరంగా జరిగిందని ఇంతవరకు దేవుడు మన మనలో మన హృదయాల్లో మన ఆత్మలో దేవుడు మన మందిరంలో ఉండి మనల్ని సహాయం చేసి అన్నాడని పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఆశీర్వాదము దీవెన ఈ 7వ నెల మొదటి ఆదివారపు దినాన్ని దేవుడు మనం అందరినీ పొందుకొనలాగా ప్రార్థనలో ముందుకు సాగుదాం. మన మధ్యలో దేవమ్మ గారు ప్రార్థన చేస్తారు క్లుప్తంగా. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తుతయా నీకే స్తుతి నీకే స్తుతి నీకే స్తుతి రాజా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు నాయన ఓ గొప్ప తండ్రి నీకు స్తోత్రములు నాయన ఓ కన్న తండ్రి నీకు స్తోత్రములు నాయన మహిమగల రాజు నీకు స్తోత్రములు ప్రభువా అయ్యా పరిశుద్ధాత్మ దేవా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా గడిచిన 6 నెలలు కూడా ప్రభువా అయ్యా ఎంతగో నాయన కని రెప్పవలే ప్రభా కని పాపవలే నాయన మమ్మల్ని కాల్చి కాపాడవు తండ్రి నీ రెక్కల చాటున నీ బలిష్టమైన హస్తాల చాటున ప్రభా అయ్యా మమ్మల్ని భద్రపరిచినందుకు అయ్యా నీకు లెక్కలేని స్తోత్రములు నాయన అయ్యా నీకు కోట్లాది స్తోత్రములు ప్రభువా అయ్యా ఈ యొక్క విశ్రాంతి దినము నాయన 6 దినములు మాకు ఇచ్చావు తండ్రి 7వ దినము ప్రభువా అయ్యా అయ్యా నీ విశ్రాంతి దినములో నాయన నీ సన్నిధిలో ప్రభువా నేను స్తుతించుకోవడానికి నాయన నేను గనపరచుకోవడానికి అయ్యా నేను మహిమపరచుకోవడానికి తండ్రి నిన్ను హెచ్చించుకోవడానికి తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా నువ్వు చేస్తున్న ఉపకారములకు తండ్రి ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేము దేవా నాయన అయ్యా నీకు రుణపడి ఉన్నాం తండ్రి మేము రుణస్తులుగా ఉన్నామయ్యా అయ్యా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా గో తండ్రి జరిగిన ఆరాధన అంతట్లో నాయన మీరే ఉన్నారు ప్రభా మా మధ్యలో అయ్యా మా మధ్యలోకి నువ్వు వచ్చావు ప్రభా మాలోనికి నువ్వు వచ్చావు ప్రభా మాతో కూడా నువ్వు ఉన్నావు ప్రభా అయ్యా నాయన నిన్న నేడు నిరంతరము మీతో కూడా ఉంటానని సెలవిచ్చిన దేవుడు మాతో ఉన్నవాడు తండ్రి మా మధ్యలోకి వచ్చావయ్యా అయ్యా నీకు వందనాలు అయ్యా ముందున్న సమయాన్ని నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా నీ ఆత్మకు అప్పగించుకుంటున్నామయ్యా నీ
దాసులు మీరు నిలవబెట్టుకుని నాయన అయ్యా నీ మానవ స్వరాన్ని నాయన మీరు మబ్బుపరచండి ప్రభా. నీ దైవ స్వరముతో నాయన మీరు మాట్లాడండి తండ్రి. నాయన ఒట్టి కొండల వల్ల వచ్చిన తండ్రి అయ్యా నీ వద్దకు వచ్చిన వారికి నాయన ఆకలి కలదు దప్పికి గొనరని సెలవిస్తున్నారు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, సమస్తము నీ వద్ద ఉన్నది. మాకు దయచేసి నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని ఈ కృపల్లో భద్రపరుస్తామని సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో నాయన ఏ సమస్యలతో ఏ బలహీనతలతో వచ్చున్నామో ఏ బాధలతో ఉన్నామో నీకు తెలుసు ప్రభువా. నువ్వు హృదయములు ఎరిగిన వాడువు, హృదయాంతములు ఎరిగిన తండ్రి అయ్యా నీకు వందనాలు. మనుషులు మగాళ్ళు చూస్తున్నారు కానీ నువ్వు అంతరంగాలు చూస్తున్నాయన హృదయ రాక్షములు చూసి మాట్లాడే దేవుడు రాజా. అయ్యా మాతో మీరు మాట్లాడండి. యవన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడుకున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేర్లటి మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ ఆశీర్వాదం మీ ఐశ్వర్యం ఇచ్చినని సెలవిచ్చు. ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదం కలుగు చేయండి నాయన. ఈ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి మీరు నింపండి తండ్రి. నీకు స్తోత్రములు. అయ్యా ఇగో తండ్రి నాగేంద్ర బాబు నిలబెట్టుకుని ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని అయ్యా ఇదిగో తండ్రి నాయన నెల దినములు ప్రభా. అయ్యా కుమారుడు నాయన తల్లితో తండ్రితో ఉన్నాడు ప్రభా. అయ్యా మరి రేపటి దినాన్ని నీ కుమారుడు వెలుచుండగా ప్రభా అయ్యా నువ్వు తల్లి వలే తండ్రి వలే నాయన నువ్వు ఆదరించండి ప్రభా. నువ్వు ఆదుకోండి దేవానికి స్తోత్రములు. నీవిచ్చినదే ప్రభా, నీవిచ్చినదే నాయన, నీవిచ్చావు తండ్రి. నీకు వందనాలు నాయన. ఒక మాట రాత్రి అయితే మీ పగట అయితే నాయన రాత్రి అగ్ని స్తంభముగా పగల మేఘ స్తంభముగా యాకోబుకు తోడయ్యుండి దేవుడు తండ్రి నా కుమారుడికి తోడుండి నడిపించమని ఇవే సహాయం చేసి మహిమ తెచ్చుకుంటామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. చక్కని ఆరాధన అలాగే ప్రార్థన సహకారాన్ని అందించిన మరి బిడ్డలకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని 7వ నెల ఈ ప్రారంభ ఆదివారాన్ని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఎవరు కూడా మరి డిస్కరేజ్ అవ్వద్దు. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఎవరు కూడా ఆ చిన్న పెద్ద అని తేడా లేకుండా దేవుని మందిరములో మనమందరమే ఒక తల్లి పిల్లలుగా, ఒక రక్తం తాగిన వారిగా, ఒక శరీరమును తినేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులరా, వాళ్ళందరూ ఒకే బండలోనిది త్రాగిరి, ఒకే బండ నీరు త్రాగిరి. కాబట్టి ఒక శరీరమును తినిరి, ఒక రక్తంలో పాలు పంపులు పంచుకొనిరే. కాబట్టి మన అందరమే ఒక దేవుని పిల్లలము, ఒక దేవుని సంబంధులము, ఒక దేవునికి ఆ ప్రియమైనటువంటి ఆ పిల్లలము. కనుక ప్రియమైన పిల్లలు ఎలాగ ఉంటారో తల్లిదండ్రుల దగ్గర మనం అలాగ ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను నిలబడినంత మాత్రానికి నేను గొప్పవాడిని కాదు, కూర్చున్నంత మాత్రాన్ని మీరు తక్కువ కాదు. నేను ఒకప్పుడు చెప్పాను, నిలబడితే ఏమండి స్కూల్ పిల్లలు ఆ టీచర్ ముందు ఏం చేస్తారండి, ఏదైనా తప్పు చేస్తే స్కూల్ పిల్లలకి ఏం చేస్తారు, టీచర్ గారు కొడతారు, తిడతారు, నిలబెడతారు. దేవునికి స్తోత్రం. మీరు అందరి దగ్గర నేను తప్పు చేశాను కాబట్టి నేను నిలబడ్డాను, మీరు అందరూ కూర్చోన్నారు. ఏంటి స్కూల్ పిల్లలకి టీచర్ తప్పు చేస్తే కొడతారు, తిడతారు, నిలబెడతారు, పనిష్మెంట్. కాబట్టి నేను నిలబడిన ఒక పనిష్మెంట్ దారిని, నేను ఒక పనిష్మెంట్. మీరు కూర్చున్నందుకు మీరు ధన్యులు, నేను నిలబడినందుకు నేను ఒక పనిష్మెంట్ వ్యక్తిని. కాబట్టి మీరు అనుకుంటారా ఆయన నిలబడ్డాడు, ఆయన గొప్పోడా, ఆయన గొప్పోడు, ఫుల్ పిట్ మీద నిలబడ్డాడు గొప్పోడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఏమండి, నేనేం గొప్పోడిని కాదండి, నేనే మీలాంటి వాడినే, సామాన్యమైన మనుషునే. కాబట్టి మనల్ని మనం ఎవరు కూడా గొప్పోళ్ళు కాదు, కానీ అందరినీ గొప్పగా ఎంచుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర శిష్యులు వెళ్ళి 12 మంది అక్కడ పోటీ పడతారు. ఎవరు గొప్ప అని వాళ్ళు దెబ్బలాడుకుంటారు 12 మందిని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చిన్న బిడ్డను తీసుకెళ్ళి మధ్యలో కూర్చొని పెట్టి, ఈ చిన్న బిడ్డలాగా ఎవరైతే తగ్గించుకొని ఉంటారో ఎక్కడేస్తే అక్కడే ఉండాలి, ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చోవాలి, ఎక్కడ పడుకోమంటే అక్కడే పడుకోవాలి, ఎక్కడ నిలబడమంటే అక్కడే నిలబడాలి. ఈ చిన్న పిల్లల వల్ల ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు. దేవునికి స్తోత్రం.
ప్రియులరా, మరి అందరికి కుర్చీలు కొద్దిగా ఏర్పాటు చేయండి. ఆ మధ్యలో అంతరాయం కలగకూడదు దేవుని సన్నిధిలో. మరి ఎందుకంటే నేను ఆ 3వ వరుస ఈరోజు వేయలేరు ఎవరు, ఆ 2 వరుసలు వేసారు కనుక కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఆ 3వ లైన్ కూడా మనం అనుకుంటాం ఎంతమంది వస్తారేటని అనుకుంటాం, కానీ వర్షం పడుతుంది కదా, గాలి వస్తుంది కదా, ఎండ ఎక్కుతుంది కదా, మనం అవన్నీ అపోహలు, అవన్నీ అపనమ్మకాలు, అవి ఉండకూడదు. దేవుడు వర్షమైనా, వరదైనా, గాలి అయినా, ఎండ అయినా, తుఫాన్ అయినా దేవుడు తన ప్రజల్ని నడిపించుకొస్తాడు. మన విశ్వాసం ఉంచాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం కనుక మరి దేవుని కృపను బట్టి మరి ఎంతమంది ఆ విశ్వాసులు దేవుని బిడ్డలు రావడం చాలా సంతోషం. మన నాగేందుకు కూడా ఈ మధ్యకాలంలో మన మధ్యలో లేరు. వాళ్ళు కొన్ని పనుల మీద మరి గత సంవత్సరం అలాగే అమ్మఒడి అమౌంట్ పడలేదు వాళ్ళకి. చాలా మరి కొంత అమౌంట్ 15,000 ఇంచుమించు లాస్ అయ్యారు. ఈ సంవత్సరం అయినా సరే అది పడాలని ఆశతో కొన్ని దగ్గరలో వెళ్ళి వర్క్ చేయవలసి వచ్చింది. మరి అలాగే వెళ్ళడం వల్ల మన మధ్యలోనికి రాలేపోయారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా దేవుడు అద్భుతంగా వారికి గవర్నమెంట్ అమౌంట్ అమ్మఒడి పడేటట్లు మీ అందరూ ప్రార్థన చేయండి. అలాగే మరి నారిగ్రేస్ అమ్మగారు అంత చేతి నొప్పితో విజయవాడ వెళ్ళి వచ్చారు. ఎందుకంటే ఆమె ఉద్యోగం గురించి హైకోర్టులో మరి ఆ కేసు వేశారు కోర్టులో. ఆ కోర్టులో మరి దేవుని కృపను బట్టి వారు పిలిచారు కనుక అక్కడికి మేడం గారి దగ్గర సెక్రటరీకి వెళ్ళి ఇది అమరావతి విజ్ఞాన భవనంకి వెళ్ళి వచ్చారు. వారికి కూడా లెటర్ త్వరగా వారం రోజుల్లో రావాలి. మరి ఎంత నొప్పితో బాధతో మరి వారు వెళ్ళడం జరిగింది. దేవుని కృపను బట్టి వెళ్ళి రావడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. మరి ఇవన్నీ కార్యాలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సంఘ పెద్దలైనటువంటి వారు చిన్నలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మాస్టర్ గారు, అమ్మగారు, యేసుపాదం గారు, మరి ఇగో ఇక్కడ మన రాజస్సు, మన సంఘ పెద్దలు ఇక్కడ చాలామంది మన పిల్లలు రాలేదు. రత్నబాబు వారి ఫ్యామిలీని బట్టి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీ నేను ముందే విజ్ఞాపన చేస్తాను అన్ని ఫ్యామిలీస్ గురించి. కాబట్టి నా దగ్గర ఒక డైరీ, మీ దగ్గర ఉందో లేదు కానీ మన సంఘ బిడ్డల పేర్లన్నీ కూడా వాళ్ళ పిల్లల పేర్లు కూడా నాకు తెలిసినవన్నీ నేను ఒక చిన్న కాగితం సిరిగిపోతుంది. రోజు దీన్ని తీస్తాను కాబట్టి సిరిగిపోతుంది. తీగిపోతే ఇది నలగదు, ఎరగదు. ఇలాంటివి 6 కాగితాలు ఫెయిల్ అయిపోయాయి, నలిగిపోయి మళ్ళీ రాస్తాను. రాసి మళ్ళీ వారు అందరి గురించి ప్రార్థన చేస్తాను. ఇందులో అందరి పేర్లు ఉన్నాయండి. ఇంక బయట వ్యక్తులు కూడా మన సంఘానికి వచ్చి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నాయి. అయితే దేవుడి కృపను బట్టి డైలీ విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ చంటి బిడ్డను మరిచిన వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువునని దేవుడు చెప్పాడు. ఒకవేళ ఎవరు నాకు ఆ కోపం వస్తుంది, క్షణానికి నాకు బాధ అనిపిస్తుంది, కానీ మళ్ళీ 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 మనసు మార్చుకొని వాళ్ళ గురించి ప్రార్థన చేయకపోతే ప్రభువా మరి నాకున్న శిక్ష ఉంటుంది కనుక నేను ఎలాగైనా వాళ్ళ గురించి ప్రార్థన చేయలేని మనసు మార్చుకొని మళ్ళీ ప్రార్థన చేస్తాను. ఆ క్షణ కోపం అంటే రాలేదు. 7 వారాలు రాలేదు, 6 వారాలు రాలేదు, 3 వారాలు రాలేదు. ఏంటి ప్రభు ఎంతకని ప్రార్థన చేస్తున్న వాళ్ళ గురించి, ఈ వారమైనా వస్తారో రారని అనుకుంటే ఆ దేవుడు తప్పకుండా అది రప్పిస్తాడు వారిని ఏదో ఒక విధంగా. కాబట్టి నా మనసులో ఉన్నటువంటి ఆ బాధ, ఒక అధ్యక్షులుగా ఒక నాయకుడిగా ఉండవలసినటువంటి బాధ చాలా గొప్పది. ఏంటంటే అధ్యక్ష పదవిని ఆశించేవాడు దొడ్డి పని చెయ్యాలట, అవసరమైతే దొడ్డి పని చేయాలట. అందరూ పదవులు కావాలంటారు కానీ పని చేయడానికి ఇష్టపడరు. పదవి కావాలట, పని చేయడానికి ఇష్టపడరట. కాబట్టి మనము పెద్దలుగా ఉంటే మనకి ఆ పెద్దోళ్ళకి ఏమంటారు 2 మాటలు తగులుతూ ఉంటాయి. ఏదైనా తగు మనిషికి వెళ్ళామనుకోండి, ఏదైనా న్యాయం చేద్దామని వెళ్ళామనుకోండి, అవతలోడికైనా న్యాయం జరుగుతుంది, అవతలోడికైనా న్యాయం జరుగుతుంది. ఇద్దరికి న్యాయం చేయలేం. కానీ న్యాయం జరిగినోడు ఊరుకుంటాడు, మనల్ని పొగుడుతాడు. న్యాయం జరిగినోడు మనల్ని తిడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇద్దరికీ న్యాయం చేయలేం. ఏమండి, దైవజనులు కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటాయి, ప్రాబ్లమ్స్. అయినా సరే దేవుడి కృపను బట్టి ఇలాగా వెళ్తూ ఉన్నాం. మరి రాజేష్ కూడా మరి చక్కని ఇల్లు కట్టుకోవడం దేవుడు కృప చూపించారు. మరి వారిద్దరు అన్నదమ్ములకి చక్కని దేవుడు ఒక మంచి గృహాన్ని దేవుడు కట్టుకోవడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఇంక ఫినిషింగ్ వర్క్లు ఉన్నాయి. మరి బిడ్డ ఇంతవరకు 4 రోజులు సెలవు మీద వచ్చి రేపటి దినము మన దగ్గర నుండి బయలుదేరుతూ ఉన్నాడు. మీరు అనుదినం ప్రార్థన చేస్తాను నేను చెప్పకముందే. అయినా సరే మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. మన పిల్లలు చాలామంది స్కూల్లో, కాలేజీలో ఉన్నారు, చదువుల్లో ఉన్నారు. వారికి దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చి
వారికి మంచి ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉన్నతమైనటువంటి భవిష్యత్తులో పిల్లలు ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చక్కని వాక్యం చదివారు, చక్కని పాటలు పాడారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏ పని చెప్పినా చేయను అనకుండా కష్టపడడానికి ఇష్టపడినటువంటి మనసు కలిగి ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కష్టపడడానికి ఇష్టపడాలట. నేను అది చెయ్యను ఇది చెయ్యనని దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా అనుకోడు. దేవుడి పని అంటే పరిగెట్టాలి, దేవుడి పని అంటే పరుగులు తీయాలట. అప్పుడు దేవుడు చూస్తాడట, అబ్బా నా పని కోసం ఇంత ప్రయాసపడతాడు. ఇంటి దగ్గర ఏదో పని చెప్పినప్పుడు పరుగులు తీయడం కాదు, కానీ దేవుని దగ్గర ఏదైనా పని చెప్తే పరుగులు తీసి వెళ్ళాలట. వెళ్ళినప్పుడే మనకి ఇంకా నా పనిలో మీరు నమ్మకస్తులుగా ఉంటే, నా యొద్దకు మీరు వస్తే నేను మీ యొద్దకు నేను వస్తానని ప్రభు చెప్తూ అన్నాడు. కాబట్టి దేవుని పనిలో పరుగులు తీసిన వారు చాలామంది ఆనాటి దినాల్లో రాజేశాలు చేయబట్టే ఈ మందిరాన్ని శుద్ధి చేశారు. నిన్న నేను అనకూడదు, మరి నేను అన్నీ శుద్ధి చేసి చాలా శుభ్రం చేసుకున్నాను. నిన్నటి దినం వర్షం పడుతుంది, అయినా లోపలికి వచ్చి అన్నీ కూడా క్లీన్ చేసుకొని చక్కగా నీట్గా ఉంచాను. ఎందుకంటే ఫస్ట్ వారం నాకే అసహ్యకరంగా అనిపించింది, క్లీన్గా చేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ బాబుని చక్కగా తుడిసి నీట్ చేసి అన్ని కార్యక్రమాలు చేస్తుండేవాడు. ఇక్కడ పాస్టమ్ గారు ఉన్నప్పుడు మాకు ఇబ్బంది ఉండేది కాదు, చక్కగా ఏదో పూట చక్కగా తుడుచుకుండేది ఉదయం సాయంకాలము. మరి ఇప్పుడు ఆమె సాలివండి వెళ్ళిపోవడం వల్ల కొద్దిగా నీట్నెస్ అనేది తక్కువగా ఉండొచ్చు. మరి మేము పరిచర్యకి వెళ్ళి అటు ఇటు వెళ్ళి రావడం వల్ల ఒక్కోసారి అలసిపోయి పని చేయలేకపోతున్నాం. దేవుడి కృపను బట్టి మరి మందిరం పని మనకి, మన మందిరము ఎంత సుందరంగా ఉంటుందో మన జీవితాలు మన బ్రతుకులు కూడా అంత బాగుంటాయని భక్తులు చెప్తున్నాడు. ఏమండి, మనకి సెంటు కొట్టుకుంటాం, మంచి బట్టలు వేసుకొని సెంటు కొట్టుకోండి, బయటకు వెళ్తే వాసన వస్తుంది. కానీ ఇక్కడ ఏదైనా దుర్గంధం కానీ ఏదైనా చెడు ఉంటే, ఏదైనా ఇబ్బందికరమైన ఇది ఉంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. వచ్చిన ఈ ఒక్క గంట అయినా పీస్ఫుల్గా మైండ్ లేకపోతే, మనశ్శాంతి లేకపోతే, ఏదో ఇంటి దగ్గర ఏదో ఆ పని ఈ పని ఉందని ఏమండి మందిరానికి వస్తే మందిరంలో కూడా ఒక క్షణమైన ఉండలేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. మందిరానికి వచ్చినప్పుడు అది పీస్ఫుల్గా ఉండాలి, మంచి వాతావరణం అక్కడ మనకు అనుగ్రహించాలి. ఏమండి ఊటీ దగ్గరికి అందరు వెళ్తారు కదా, ఊటీకి దేనికి వెళ్తారండి? ఊటీ అందాలనే చూడడానికి. ఊటీలో అంట 2000 రకాల పువ్వులు ఉన్నాయంట. ఒక గులాబీలోనే 2000 రకాల పువ్వులు ఉన్నాయంట. ఆ పువ్వులను చూసి పిల్లలట వాళ్ళకి ఆనందం గొప్ప ఎంత అంత కాదట. ఏమండి ఊటీలో ఒక గులాబీ రకం పువ్వులే ఎన్ని చెట్లు ఉంటాయి? 2000 రకాల చెట్లు ఉంటాయట అక్కడ. అవి చూసి పిల్లలు మురిసిపోతుంటారట. ఆ తల్లిదండ్రులు శంకని పెట్టుకుని పిల్లలు కూడా ఎత్తుకుని పిల్లలు కూడా దిగిపోయి అవి ఆడుకోవడానికి అక్కడ అటు ఇటు సరదాగా తిరగడానికి ఇష్టపడతారట. ఏమండి ఈ మందిరంకి వచ్చినప్పుడు మనకి ఎలాగొండాలండి? ఒక వనములాగా ఉండాలి. వనము సింధూర వనము, ఇంకా ఎన్ని వనాలన్నీ ఉన్నాయండి? 7 వనాలు ఉన్నాయి. 7 5 వనాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక వనము వాతావరణం కల్పించాలి. ఆ వనము వాతావరణం ఎప్పుడైతే కలిగించామో మనకి చాలా ఆహ్లాదకరంగా సంతోషకరంగా, ఎంత వారము మళ్ళీ ఆదివారం వస్తుంది శుక్రవారం వస్తుంది అని ఎదురు చూసుకుని ఉంటారు కొంతమంది. కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణము, సంతోషకరమైన వాతావరణము, పీస్ఫుల్ కలిగించే వాతావరణము దేవుని మందిరం దగ్గర ఉంది. కనుక ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఆనందాన్ని ఆస్వాదించుకోండి, ఈ ఆనందాన్ని సంతోషం చేసుకోండి. ఈ ఆనందాన్ని మీరు పట్టుకొని మీ యొక్క పిల్లలకు కూడా అది ఇచ్చేటట్లు మీరు చక్కగా ప్రార్థన చేసుకోండి. దేవుడు మరి కొద్ది మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. మరి చాలా రోజుల నుండి మన నాగేంద్ర మన మధ్యలోనికి రాలేనప్పుడు కూడా ఇక్కడ ఒక పావు గంట లేదా పావు గంట సమయం, ఇప్పుడు 30-40 నిమిషాలు అయింది. దగ్గర 12 కేళ్ళకు మీరు మాకు ముగిస్తే మంచిది. మళ్ళీ నేను ఒక అర్ధగంట వాక్యం చెప్పి వీళ్ళకి బల కార్యక్రమంలోనికి నడిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా నా యొక్క వందనాలు. ప్రియులారా, సుమారు 45 రోజులు నేను మందిరానికి రాలేదు. మధ్యలో ఒకసారి వచ్చాను, వెళ్ళిపోయాను. ఏదేమైనా ఎంత దూరం ప్రయాణించినప్పటికీ దేవుడు తన చిత్తం బట్టి నడిపించాడు. ఇక్కడికి వచ్చే ముందు ఎంతమంది అండి ఈరోజు ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుని వచ్చారు? నేను ప్రతిసారి చెప్తాను కదా, అందరూ
ప్రార్థన చేసుకొని రావాలి. ఎందుకంటే ప్రార్థన చాలా శక్తివంతం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియులరా. వారింటిలో దేవుడు శక్తిని కలుగజేశారు. ఆ తర్వాత మేము వెళ్ళిపోయి కార్యం ఎలా ఉంటదంటే మనలో బలం ఉండదు, శక్తి ఉండదు. కానీ ప్రియులరా, దేంట్లో శక్తి ఉంది? మనం చేసే ప్రార్థనలో శక్తి ఉంది. ఈ ప్రార్థన అనేది బైబిల్లో మనం చూసుకుంటే ఏనోషు కాలం నుంచి ప్రార్థనలు మొదలయ్యాయి ప్రియులరా. కనుక ప్రార్థన మనం ప్రతి దినము చేయటం నేర్చుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభా తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభా దీనుడును, అల్పుడును, అభాగ్యుడును ప్రభా అయినప్పటికీ మీరు నన్ను నిలబెట్టి వాడుకోండి ప్రభా. ఒకవేళ నేను చెప్పిన మాటలు నా ఆలోచన ప్రకారంగా వచ్చినట్లయితే అయా వీరి చెవులకు మాత్రమే వినబడుతుంది, కానీ అయా నువ్వు మాట్లాడితే వీరి హృదయాలను తాకుతుంది. అయా వినగలిగిన ప్రతి ఒక్కరికి ప్రభు నేను వినగల చెవులు, గ్రహించే హృదయాన్ని, వాక్యాన్ని ప్రకారం జీవించి ఆచరించే జీవితాన్ని దయచేయమని అయా ఈ వాక్యం అంతట్లో మీరు నన్ను నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క భూమి మీద అనేకమైన భక్తులు చాలా ప్రార్థనలు చేశారు. అయితే అందులో కొన్ని ప్రార్థనలు, చాలా ప్రార్థనలకి వెంటనే జవాబు వచ్చింది, చాలా ప్రార్థనలకి కొన్నిసార్లు జవాబు ఆఖరైంది. కానీ ఒక విచిత్రమైన ప్రార్థన ఉంది ప్రియులారా, అది దావీదు చేశాడు. ఏంటంటే తన వ్యక్తిగత జీవితం గురించి దేవుని సన్నిధిలో భయపడుతూ, గడగడ వణుకుతూ చాలా బాధాకరంగా ప్రార్థన చేశారు. ఒకసారి ఆ ప్రార్థన చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ 472. బైబిల్ ఉన్నవారు అందరూ తీయండి ప్రియులారా. ఎందుకంటే ఈ ప్రార్థన దావీదు చేసిన ప్రార్థన, విచిత్రమైన ప్రార్థన, భయముతో కూడుకున్న ప్రార్థన ఇది. ఏం? కీర్తనల గ్రంథం 39:4వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ప్రియులారా, ఈ ప్రార్థన చాలా విచిత్రమైన ప్రార్థన. ఏమని అడుగుతూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో, అయ్యా నా అంతము ఎట్లుండును, నేను చివరి రోజుల్లో ఎలా జీవిస్తాను, చివరి రోజుల్లో నేను ఎలా మరణమైపోతాను, నా యొక్క ప్రమాణం నాకు తెలుపుమని దేవుని సన్నిధిలో ఆ యొక్క దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సహజంగా మనం ప్రార్థన చేస్తే మనం దేవుని ఏమని అడుగుతామండి? అయ్యా నా కుటుంబాన్ని దీవించు, అయ్యా నా కుమారుల్ని, నా కుమార్తెల్ని దీవించు, నాకు ఒక మంచి ఆరోగ్యం దయచేయి. మనము అలాగా అయ్యా నువ్వు అది చెయ్యు, ఇది చెయ్యి అని దేవుడికి అడుగుతాం. దేవుడు కొన్నిసార్లు నీకు సహాయం చేస్తాడు, కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. కొన్నిసార్లు జవాబు ఇవ్వకపోయినప్పుడు నువ్వు ఆ ప్రార్థన ఆపే స్థితిలో ఉన్నావు. కానీ మనం ఎప్పుడు అయ్యా నాకు ఆశీర్వదించు, అది చెయ్యు, ఇది చెయ్యి అని మనం అడుగుతాము. కానీ ప్రియులరా, ఆ యొక్క ప్రార్థన కాదు, కానీ దావీదు చేసిన ఈ ప్రార్థన మన ప్రతి ఒక్క జీవితంలో చేయటం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలనుకుంటే ప్రియులరా, చాలా సార్లు మనం వింటాం కానీ ఆచరించాం. ఒకవేళ ఎవరికో షుగర్ వ్యాధి ఉందనుకోండి, అది ఒకవేళ ఆ షుగర్ వ్యాధి అనేది 170కి వెళ్ళిపోయింది అనుకోండి, దేవుని సన్నిధికి వస్తాం, అయ్యా నాకు షుగర్ తగ్గించని ప్రార్థన చేస్తాం. కానీ నేను కొంచెం స్వీట్ తగ్గిస్తానని ఎవడో అండు. ఎందుకంటే బీపీ వచ్చేసింది, బీపీ వచ్చేసరికి అది 180 దాటిపోతే అయ్యా మరి ఒక 30 వచ్చేస్తే నా బ్రతుకేమైపోద్దో అని మనం భయపడతాం. కానీ కూరలో కొంచెం ఉప్పు తక్కువైందంటే వెంటనే భార్య మీద తిరగబడిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ప్రియులారా, ఆ విధంగా కాకుండా మనము దేవుని మాటలు విన్న తర్వాత మన బ్రతుకులు మార్చుకోవడం మొట్టమొదటిగా మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన మన బ్రతుకులో మనం చేయగలిగితే ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు బాగుపడతాయని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ వాక్యాన్ని ప్రతిదినం మన మనసును పెట్టుకోవాలి. ఎందుకంటే ఏమని చెప్తూ ఉన్నాడు మరలా ఒకసారి చదువుకుందాం. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఎందుకంటే
ఎందుకంటే ఈ ప్రియులారా, ఈ ప్రార్థన మనం చేయగలిగిన వారితే మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని సన్నిధిలో మనం అదే ప్రార్థన చేస్తాం. యేసయ్యా, ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయేటటువంటి జీవితం కదా ప్రభువా నాది, నేనేమైపోతా ఉన్నాను అని మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ప్రియులారా. ఈ వాక్యంలో ఏముందో మనం చూసుకుంటే, దావీదు దేవుని సన్నిధిలో మొర పెడతా ఉన్నాడు తన జీవితం గురించి, తన బ్రతుకు గురించి, తన యొక్క అంతం గురించి. ప్రియులారా, మనము కూడా ఈ రోజు సుఖముతో సంతోషముతో చాలా సందర్భాల్లో మనం తిరిగేస్తూ ఉంటాం, మనకు నచ్చినట్టు మనం జీవిస్తూ ఉంటాం. కానీ మన అంతం ఎట్లుండనో మనం దేవుని సన్నిధిలో అడగటం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, చాలా మంది దేవుని సన్నిధిలో ఏం అడగాలి తెలుసా? ప్రభువా, ఈ దావీదు అడిగినట్టే నా యొక్క అంతం ఎలా ఉంటదయ్యా? నేను హాస్పిటల్లో చనిపోతాను, లేకపోతే హత్య చేయబడతాను, యాక్సిడెంట్ లో చనిపోతాను, లేకపోతే వృద్ధాప్యం వచ్చినప్పుడు నన్ను ఎవడు చూడకుండా నన్ను వదిలేస్తాడేమో, ఒకవేళ నా జీవితము ఆ యొక్క అన్యాయకరమైన స్థితిలో దిక్కుమాలిన చావు చేస్తానేమని దావీదు ఎలా అయితే ప్రార్థన చేయగలిగాడో ఆ ప్రార్థన మనం చేయటం నేర్చుకోవాలి. అసలు దావీదు ఈ ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి? దావీదు ఎందుకు దేవుని సన్నిధిలో ఇంతగా వేదన చెందుతూ ఉన్నాడు అనేది నేను అవకాశం ఉన్నంత వరకు ఈరోజు చెప్తాను, మిగతాది వచ్చే వారం చెప్తాను. ప్రియులారా, ఎందుకు దావీదు దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చేశాడు? దానికి గల కారణం ఏంటంటే, దావీదు ఈ భూలోకంలో జీవిస్తుండేటప్పుడు, ఆయన రాజుగా పరిపాలిస్తున్నప్పుడు ఆయన అనేకమైన మరణాలు చూశాడు, అనేకమైన వ్యాధులను చూశాడు. చాలా మంది బాధపడుతుండేటప్పుడు ఆ యొక్క జీవితాన్ని ఆయన కల్లారా చూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చూసిన మరణాల్లో 3 ఘోరమైన మరణాలు నేను చెప్తాను. ఒకటోది రాజుగారి మరణం, రెండోది సైన్యాధ్యక్షుడు మరణం, మూడోది దేశ ప్రధాని మరణం. ప్రియులారా, అందులో మొట్టమొదటిగా రాజుగారి మరణం. ఇశ్రాయేలు జనాలకి మొట్టమొదట రాజు. అటువంటి రాజు అందరి చేత జేజేలు కొట్టించుకునేవాడు. ఆయన వెళ్తే అనేక మంది ఆయన కేరింతలు కొట్టేవాడు, బాగా పరిపాలిస్తున్నాడని. ఎందుకంటే దేవుడే ఆ యొక్క రాజుని అభిషేకించాడు. ప్రియులారా, ఆ రాజు ఎవరంటే సౌలు రాజు గారు. ఆయన అటువంటి సౌలు దేవుడు అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత జేజేలు కొట్టించుకుని ప్రజల చేత మన్ననలు పొందిన వ్యక్తి ఒకానొక దినమున ఏమైపోయాడో తెలుసా ప్రియులారా? గొల్గతా పర్వతం మీద 3 దినములు సమాధికి నోచుకొని స్థితిలో 3 దినములు ఆ యొక్క గొల్గతా పర్వతం మీద మొండెం వేరు చేయబడి ఆ యొక్క మొండాన్ని తీసుకెళ్లి గోడకి మనం షర్ట్ ఎలా తగిలిస్తామో అలా తగిలించారు ప్రియులారా. అటువంటి సమయంలో దావీదు ఈ యొక్క మరణాన్ని కల్లారా చూశాడు. చూసిన తర్వాత దావీదు గుండెలో వణుకు పుట్టింది. అయ్యా, అతను కూడా నీవు అభిషేకించిన వ్యక్తే కదా, నా వలె అతను కూడా నీవే ఎన్నుకున్నావు కదా, ఎన్నుకొని ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తుండేటప్పుడు నాకెలాగైతే ఇప్పుడు సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని నాకు జేజేలు కొడతా ఉన్నారు, ఆ యొక్క సౌలుకి ఒకనొక సమయంలో అలాగే జేజేలు కొట్టారు కదా. అటువంటి సౌలు ప్రభువా, ఇదిగో ఆ యొక్క సమాధికి నోచుకోని స్థితిలో ఆ గొల్గతా పర్వతం మీద అనాది శవంలా పడిపోయాడు. ఒకవేళ నా జీవితం ఏమైపోతుందో, ఒకవేళ నా బ్రతుకు ఏమైపోతుందో, నేను ఒకనొక దినాన్ని చనిపోవలసిన వాడినే కదా, నేను ఒకనొక దినమున ఈ జనాల మధ్యన ఆ యొక్క సమాధిలో పాటి పెట్టవలసిన వాడినే కదా, ఒకవేళ నన్ను కూడా ఎవరైనా సరే అలాగే చంపేస్తారేమో, నేను రాజునే కదా, నా మీద ఎవరైనా ఒకవేళ అలాగా మీద పడి నా యొక్క ముండాన్ని వేరు చేసేస్తారేమో, అప్పుడు ఎవ్వరూ నా దగ్గరికి రాకుండా ఒకవేళ నేను ఇలాంటి మరణమే పొందుకుంటానేమో అని గజగజ వణుకుతూ ఉన్నాడు ప్రియులారా. వణుకుతూ దేవుని సన్నిధిలో, అయ్యా నా అంతం ఎట్లుండును, నా దినముల ప్రమాణం ఎలా అయిందో నాకు తెలుపుమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మందిరానికి వచ్చిన నీవు నీ యొక్క బ్రతుకులో కూడా ఒకవేళ తెలియని సంఘటనలు సంభవించినప్పుడు నీ బ్రతుకు ఏమైపోతుందోనని, తెలియని జీవితము ఆ యొక్క తెలియని అగాధము నీ మీదకి వచ్చినప్పుడు నీ యొక్క జీవితము అతలాకుతలం అయిపోతుందేమోనని భయపడుతూ ఈ యొక్క దావీదు వలె నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మొట్టమొదటి మరణాన్ని చూశాడు, భయముతో వణుకుతో ప్రార్థన చేశాడు. ఇక రెండోదిగా చూసుకుంటే ఆ యొక్క దావీదు ఎవరు మరణానంటే సైన్యాధ్యక్షుడు మరణం. ఇశ్రాయేలుకు మొట్టమొదటి సైన్యాధ్యక్షుడు అతనే అబ్నేరు. ఆ యొక్క అబ్నేరు ఆ యొక్క సైన్యాధ్యక్షుడిగా ఉండేటప్పుడు, దావీదు రాజుగా ఉండేటప్పుడు ఆ యొక్క సైన్యాధ్యక్షుడు పదవిని ఆయన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండేటప్పుడు ఆయన ఏం చెప్తే అది చేయాలి. ఆ యొక్క సైన్యానికి మీరు అటు వెళ్ళండి అంటే అటు వెళ్ళాలి, ఇటు రావాలంటే ఇటు రావాలి. అటువంటి గొప్ప హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రియులారా. అటువంటి వ్యక్తికి ఏమైందో తెలుసా? ఆ యొక్క అబ్నేరు యొక్క జీవితము ఏమైపోయిందో మనం చూసుకుంటే ఒకసారి ఆ యొక్క చూద్దాం. 2 సమూయేలులో 3వ అధ్యాయంలో ఉంటది, చదవద్దు, సమయం లేదు కాబట్టి నేను చెప్పుకెళ్ళిపోతాను ప్రియులారా. ఆ యొక్క సమూయేలుకి ఏమైపోయిందంటే, యోవాబు తన తమ్ముడిని అహీతోపెలుని చంపినందుకు ఏమైపోయాడంటే, ఆ యొక్క యోవాబు ఏం చేశాడు తెలుసా? సహోదరుడా రా, నేను కౌగిలించుకుంటాను అని ప్రేమను చూపించాడు. ప్రేమను చూపించి ఆ యొక్క అబ్నేరుని దగ్గర తీసుకున్నాడు. దగ్గర తీసుకొని కౌగిలించుకొని ప్రియులారా తన దాచుకున్న కత్తి తీసి కడుపులో
పొడిచి ఇలా నిలపగానే ఆ కడుపులో ఉన్న ప్రేగులన్నీ కళ్ళ ముందు తన కాళ్ళ ముందు పడిపోయి అక్కడికక్కడే కుప్పకూలు చనిపోయాడు. ఆ యొక్క మరణం చూశాడు. అయ్యో, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, అతను సైన్యాధ్యక్షుడే కదా, అతను కూడా గొప్ప పనివాడే కదా, అతను చెప్పిన మాటలు అందరూ వింటా ఉన్నారు కదా. అటువంటి పరిస్థితిలో నేను కూడా అయ్యా ఒకనొక దినములో ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తా ఉన్నాను, నా జీవితం ఏమైపోతుంది? అదిగో ఆ యొక్క అజ్ఞాని వలె నన్ను కూడా ఎవడైనా కౌగిలించుకొని ప్రేమ చూపించి మాయ మాటలు చెప్పి నన్ను దగ్గరకు పిలిచి నన్ను చంపేస్తారేమో, ఒకవేళ నేను కూడా అటువంటి చావును అనుభవిస్తానేమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో వచ్చావు నీవు, చాలా మంది కొన్ని మాయ మాటలకు లోబడిపోయిన వారు యవనస్తులు ఉన్నారు. అలాగే భార్య భర్తలు చాలా మంది వేరే ప్రేమకి లోంచుకొని వారు ఉన్నారు. ఈ రోజు నీకు సంతోషము సమాధానంగా ఉంటుందని నువ్వు పరిగెడతా ఉన్నావు, కానీ ఒకనొక దినమున ప్రియులారా ఈ అబ్నేరు జీవితం వల్లే మోసపోతావు. మోసకరమైన జీవితంలో నువ్వు ఉరిక్కుపోతావు. అప్పుడు అయ్యో నా దేవుడు నన్ను ఎన్నిసార్లు హెచ్చరించినా నేను మాట వినలేదే, అయ్యో నా దేవుడు ఎన్నిసార్లు నన్ను గద్దించినా నేను లోబడలేదే అని ఒకనొక దినమున ఏడ్చే స్థితి వస్తుంది. దావీదు చూశాడు, ఆ రాజు మరణం చూశాడు, నా బ్రతుకలగా అయిపోకూడదని. ఈ యొక్క సైన్యాధ్యక్షుడి మరణం చూశాడు, నా బ్రతుకలగా అయిపోకూడదని. ప్రియులారా చూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా నా జీవితము అయ్యా ఏమైపోదునో, నా అంతం ఎట్లుందునో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రియులారా. ఇక మూడోదిగా చూసుకుంటే దావీదు హృదయాన్ని కదిలించినటువంటి మరణం ఏంటంటే ప్రియులారా ఆ యొక్క ప్రధానిది, ఒక దేశాన్ని ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న మొట్టమొదటి ప్రధాని ప్రియులారా. అటువంటి ప్రధాని ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్న మొట్టమొదటి ప్రధాని ప్రియులారా, ఆ ప్రధాని పేరు అహితోపేలు. అతను దేశాన్ని ప్రధానిగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తే ఆయన జరుగుతూ ఉంది. అటువంటి ప్రధాని ఒకానొక సమయంలో ఆయన ఇచ్చిన మాట జరగలేదని చెప్పి ఆయన ఏమో చేశాడు తెలుసా ప్రియులారా? వెళ్ళి ఫ్యాన్ కురిపెట్టుకొని చనిపోయాడు. ఎందుకంటే ప్రియులారా ఆ యొక్క మరణాన్ని చూశాడు. అయ్యా నేను రాజునే కదా, నేను ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నాను కదా, నేను ప్రజలకు ఎన్నో మాటలు ఇచ్చాను, ఎన్నోసార్లు నేను ఈ యొక్క ప్రజలకు అది చేస్తాను ఇది చేస్తాను అన్నాను. ఒకవేళ ఎక్కడైనా నేను తప్పిపోయానేమో, ఒకవేళ ఎక్కడైనా నేను దారి తప్పి తిరిగానేమో, ఒకవేళ ఆ చివరి పరిస్థితుల్లో నేను కూడా అవమానకరమైన జీవితం జీవించి నేను కూడా అలా ఉరివేసి చచ్చిపోతానేమో అని భయపడ్డాడు ప్రియులారా. భయపడి ఈ యొక్క ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకసారి చదువుకుందాం. అది 39వ కీర్తన 4వ వచనంలో ఏమని ఉంది? దేవా నా అంతము ఎట్లుండును, నా దినముల ప్రమాణము ఎట్లుండును నాకు తెలుపుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను అని దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాడు. ప్రియులారా ఇంతవరకు నేను చెప్పింది దావీదు చూసిన మరణాలు అవే కాదు ప్రియులారా. ఈ భూలోకంలో అనేక మంది మరణాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. మనం చూసుకుంటే ఒకానొక సమయంలో గుంటూరులో కొనిదెల శివశంకర్ ప్రసాద్ అనే ఒక వ్యక్తి మీకు అందరికి తెలిసి ఉండొచ్చు పెద్దవారికి. అతని యొక్క జీవితం ఏంటి? అతను ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటిగా ఆయన స్పీకర్ గా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా స్పీకర్ గా పనిచేశాడు. ఆయన పల్నాటి పులి అని బిరుదు కూడా వచ్చింది. అటువంటి శివశంకర్ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత అతనే రెండో వ్యక్తి. అంటే కేటగిరీ అలాంటి కేటగిరీలో ఉన్నవాడు ఏమైపోయాడు ప్రియులారా? ఒకనొక సమయంలో ఏం జరిగిందేమో తెలియదు, తన ఇంటిలోనే తన ఫ్యాన్ కురేసుకొని చనిపోయాడు. అతని జీవితము జనబలం ఉంది, కులబలం ఉంది, డబ్బు బలం ఉంది, ధనబలం ఉంది, అనేక మంది వెనకున్నారు. కానీ ఏమైపోయిందో చూసారా ప్రియులారా? ఒకనొక సమయంలో అనాథ శవంలో ఫ్యాన్ కురేసుకుని చనిపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతను చేసిన వ్యధ ఎవరికి తెలియదు ప్రియులారా. కారణం ఏంటో తెలుసా? దావీదు అందుకే ఇవన్నీ కనిపెట్టుకొని ఉన్నాడు. రాజు యొక్క మరణాన్ని చూశాడు, సైన్యాధ్యక్షుడి మరణాన్ని చూశాడు, ప్రధాని మరణాన్ని చూశాడు. ఆ తర్వాత చూసినటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క నిజ జీవితంలో లోకంలో శివశంకర్ ప్రసాద్ అంతేకాదు ఇంకో వ్యక్తి ఉన్నారు, మనందరికీ సుపరిచితులే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన జీవితం ఏమైపోయింది? ఎందుకంటే ఒకనొక సమయంలో పేదల దగ్గర కొంతమంది దగ్గర చిన్నపాటి దేవుడిగా గుర్తించుకున్నారు అతన్ని. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఒకనొక సమయంలో ప్రధాని అయిపోతాడేమో అని అనుకున్నారు. కానీ అతని మరణం ఏమైపోయింది ప్రియులారా? ఒక హెలికాప్టర్ వెళ్ళిపోతూ బూడిది కూడా దొరకని పరిస్థితిలో ఉండిపోయింది. కారణం ఏంటో తెలుసా? మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి జీవితాలు మనవి. ఏ క్షణం ఎలా ఉంటామో తెలియదు, ఏ క్షణం ఎలా జీవిస్తామో తెలియదు. ఈ క్షణం నువ్వు ఈ మందిరంలో కూర్చొని బయటికి వెళ్ళిపోయి ఆవిరి వంటి గడ్డి పువ్వు వంటి వాడు ఎప్పుడు ఓడిపోతావో తెలియదు. అటువంటి జీవితాన్ని నువ్వు దేవుని సన్నిధిలో ఈ విధంగా ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతావో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఇంకా మనం చూసుకుంటే ప్రియులారా సావిత్రి గురించి మనందరికీ తెలుసు. ఎంతో మంది హృదయాల్ని కొల్లగొట్టినటువంటి ఆమె, ఎంతో డబ్బు సంపాదించింది, ఎంతో ఆస్తి సంపాదించింది. కానీ ఒకానొక ధనములో
డ్రగ్స్ అలవాటు పడిపోయింది, నిరుపేద స్థితికి వెళ్ళిపోయింది ప్రియులారా. అనాథ శవంలో ఒక రూములో చనిపోయింది ఆమె. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కానీ ప్రియులారా ఒక జీవితం అనేది ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. అందుకనే దావీదు ఆనాడు ఆ కాలంలో ఈ ప్రార్థన చేశాడు. ఎందుకంటే దావీదు చేసిన ప్రార్థన ఏమని చేస్తా ఉన్నాడంటే, అయ్యా నా అంతం ఎట్లుండునో, అయ్యా నా దినముల పరిమాణం ఎలా ఉండునో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కనుక దావీదు మరణం ఎలా ఉందో చూద్దాం ఒకసారి ప్రియులారా. 1వ దినవృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 1వ దినవృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయం 28వ వచనం, పేజీ నెంబర్ 359. అతడు వృద్ధాప్యమందు వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదుములో మరణముందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజు. చూడండి ప్రియులారా, దావీదంట వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత మంచి వృద్ధాప్యం ముసలితనం ఉందట. అతను ఐశ్వర్య ప్రభావములు కలిగి అన్ని సమకూర్చుకొని అటువంటి ఉన్నతమైన స్థితిలో దావీదు చనిపోయాడు ప్రియులారా. ఎందుకు ఈ మా విషయం చెప్తున్నా అంటే, అందరూ ముసలోళ్ళైనంత వరకే మంచోళ్ళని నేను చెప్పట్లేదు. చాలా మంది కొన్ని 80 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. ఎందుకంటే కొంతమంది 50 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు, కొంతమంది 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, కొంత చివరికి 7 సంవత్సరములు బ్రతికిన వారు కూడా ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే మనకు పొడవాటి జీవితం అవసరం లేదు, కానీ క్రీస్తుని పోలి నడుచుకునే జీవితం మనకు కావాలి. ఎందుకంటే నువ్వు బ్రతికినంత కాలంలో నీ యొక్క జీవితంలో నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి ఇష్టడుగా బ్రతకడం నేర్చుకోవాలి. దావీదు అలాగే మనలాగే ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు. ఎంతో దేవుని సన్నిధిలో ఆ యొక్క వ్యతిరేకంగా తిరిగినప్పటికీ దావీదుని దేవుడు ఎందుకు క్షమించాడు తెలుసా? దావీదు దగ్గర ఉన్న గుణం ఏంటో తెలుసా? హెచ్చరించినప్పుడు లోబడే గుణం అతనికి కొంత ప్రియులారా. ఎందుకంటే నేనే అన్నదానికి చాలా తేడా ఉంది. దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిష్యులందరూ కలిసి ఆ యొక్క పంక్తిలో కూర్చునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు ఒక మాట. ఏమని అన్నారు? మీరు నన్ను ఒకడు సిలువకు అప్పగిస్తా ఉన్నాడు అనగానే యోధ ఏమన్నాడండి? నేనా ప్రభువా, నేనా అని అన్నాడు. అంటే అతను ఆ తర్వాత ఏమైపోయాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు ప్రియులారా. అదే దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదు ఏమన్నాడు? ఆ యొక్క దావీదు, నీవు యూరియా భార్య బెత్షెబతో పాపం చేశావు, నీ యొక్క కుమారులు చనిపోతారు, నీ గొర్రెలు వధించబడతాయి, నీ రాజ్యం కుప్ప కూలిపోతుంది అనేటప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నేను అని అన్నాడు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు, కుప్పలా కూలిపోయాడు ప్రియులారా. కూలిపోయి, అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నేను మోసం చేశాను, అయ్యా నేను నీకు వ్యతిరేకంగా జీవించానని దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు ప్రియులారా. అటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక ఉన్నతమైన శిఖరాలకి లేపాడు. 40 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాలంటే మాటలు కాదు. ఈ రోజుల్లో 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఎప్పుడు దిగుపాత్రో తెలియదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. కానీ దావీదు పరిపాలించాడంటే దావీదు చేసిన ఈ కీర్తనలో ప్రార్థన ఆయన జీవితాన్ని మార్చింది. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనందరము దేవుని సన్నిధిలో అదే విధంగా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా నా అంతం ఎట్లుండును? నీవు మొదట్లో దేవుని సన్నిధిలో ఎలా ఉండేవాడువో, మొదట్లో దేవుని భక్తి ఎలా కలిగి ఉన్నావో, చివరకు వచ్చేసరికి అదే భక్తిని కలిగి ఉండాలి, అదే దేవుడు అంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే దావీదు చూసిన మరణం ఎలాంటిదండి? ఘోరమైన మరణము. ఎందుకంటే ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్నటువంటి రాజు ఏమైపోయాడు? మొండెము కూడా వేరైపోయి సమాధికి నోచుకునే స్థితిలో బ్రతికి అక్కడ పడి ఉన్నాడు. ఆ మరణాన్ని చూసిన దావీదు గుండె చలించిపోయింది ప్రియులారా. ఆ యొక్క సైన్యాధ్యక్షుడిగా ఉన్న అబ్నేరు యొక్క మరణాన్ని చూశాడు. అయ్యో అతను అంత గొప్ప వ్యక్తియే, అతని ప్రేగులు కింద పడిపోయి దిక్కుమాలిన చావు చచ్చిపోయాడు. ఒకవేళ నేను అలా చచ్చిపోతానేమో. ఆ తర్వాత చూశాడు దేశాన్ని పరిపాలించే ప్రధాని ఎవ్వరూ లేకుండా ఆ యొక్క ఉరేసుకొని చచ్చిపోయాడు. ఒకవేళ నేను అలాగే చనిపోతానేమో. భయం పుట్టింది ప్రియులారా. ఆ భయమే దావీదుని దేవుని దగ్గర తెచ్చింది, దేవుని సన్నిధిలో నిలబెట్టింది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం అంటున్న ప్రియులారా, ఒకవేళ మీరు ఈ ఉదయకాల సమయంలో అనేకమైన మరణాలు చూసి ఉండొచ్చు, ఈ లోకంలో చాలా మరణాలు చూసి ఉండొచ్చు, కానీ మీరు కూడా అదే ప్రార్థన చేయాలని నేను కోరుకుంటూ ఉంటాను. దేవా నా మరణం ఎట్లుండనో నాకు తెలుపుము, ఒకవేళ సరిగ్గా లేకపోతే నువ్వు నన్ను బాగు చేయని దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారిని వారి కుటుంబాలని దీవించును గాక. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఓకే, థ్యాంక్ యూ. సమయంలో వ్యక్తపడిన మాటలను బట్టి క్లుప్తంగా హెచ్చరికలు అందించారు. మరి హెచ్చరికలన్నిటిని బట్టి దావీదు నిజంగా ఆ మరణము నోచుకోలేని పరిస్థితుల్లో ఎంతో భయంకరమైనటువంటి మరణాన్ని అక్కడ అనుభవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మేడం గారు, జ్యోతమ్మ గారు క్లుప్తంగా ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన.
నీకు వందనాలు అయ్యా. మా జీవితంలో నీ ఉంటూ తండ్రి అనుదినము అనుక్షణము అనునిత్యము నీ కాపరత్వంలో మమ్మల్ని వహిస్తున్నందులకు వందనాలు అయ్యా. నువ్వు దేవాది దేవుడవు, ప్రభువుల ప్రభుడవు, సమీపించరాని మహా తేజస్సుతో నీ ఒక్కడవే అమరత్వము కలిగి ఉన్న తండ్రివు దేవా. నువ్వు చూపించిన నీ మాటలు, నీ క్రియలు, నీ ఆశ్చర్య కార్యాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చున్నాను అయ్యా. ఈ దినము ఎంతో సుదినము, మహాపరిశుద్ధమైన దినము, ప్రభు దినము తండ్రి నీకు వందనాలు అయ్యా. ఈ 2026 సంవత్సరంలో 6వ నెల అంతా కంటికి కనుపాపలే కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన నెలలోకి ప్రవేశపెట్టించి మరొక పరిశుద్ధమైన ప్రభు దినం ఆచరించుకోవడానికి నీ ప్రియమైన మందిరములోకి మాకు నడిపించిన విధానమును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చున్నాను అయ్యా. నీవే నా దేవుడవు, నీవు తప్ప ఈ లోకంలో మాకెవరు దిక్కు లేరు, సహాయము లేదు తండ్రి. రక్షించిన నాటి నుండి నేటి వరకు నీ సజీవమైన రెక్కల చాటున ప్రభువా దినదినము తండ్రి ఆదరిస్తూ కనికరిస్తూ ప్రేమిస్తున్నందులకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చున్నాను దేవా. ఈ దినము ప్రభువా నీ దాసుని ద్వారా ఎన్నో మర్మాలు మా కొరకు నువ్వు బయలుపరిచిన తండ్రి నీకు వందనాలు అయ్యా. దావీదు మహారాజు ప్రభువా నీ దాసుని ద్వారా తండ్రి మమ్మల్ని మాకు గుర్తు తెచ్చినందులకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చున్నాను. మహారాజు అయినటువంటి దావీదు నీ ఇష్టానుసారముగా హృదయానుసారుడుగా తండ్రి నువ్వు ఎంచుకున్న నీ విధానమును బట్టి నీకు వందనాలు అయ్యా. దావీదు ప్రభువా తెలుపుము నా అంతము ఎట్లున్నదో, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నేను ఎంత అల్పుడునో నీచుడునని ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను పూజించి ప్రతి విషయంలో తండ్రి తన్ను తాను తగ్గించుకొని ఎంతగా నిన్ను స్తుతిస్తానడో నీవు స్తుతించిన విధానమును బట్టి మా ముందరికి తండ్రి నీ దాసుని ద్వారా మాకు నీ విలువైన మాటలు ప్రభువా పలికించినందులకు నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొని చున్నాను అయ్యా. నా తండ్రి సౌలు తండ్రి రాజుగా ఉన్నప్పుడు నా తండ్రి ఎంతగానో ప్రభువా నీవే తండ్రి నా ప్రభువా తండ్రి సమయోలు చేత అభిషేకించినావు సౌలుని. అటువంటి విధానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుని చున్నాను. ఆ సౌలు రాజు కూడా ప్రభువా ఒకానొక దినమున తన చనిపోయిన విధానమును బట్టి తండ్రి దావీదుకైతే ఎంతగానో హృదయం నొచ్చుకుంది. ఎందుకంటే సౌలు కూడా తండ్రి అభిషేకించిన వ్యక్తిని. తండ్రి సౌలుకున్న దావీదుకున్నటువంటి ప్రేమ అంత గొప్పది ప్రభువా. అబ్నేరుని జ్ఞాపకం చేసినావు, నీకు వందనాలు. గొప్ప దేవుడవు తండ్రి, ఒక సైన్యాధ్యక్షుడు ప్రభువా, ఆ సైన్యానికి అధిపతి అయినప్పటికీ నీవెంతగానో ప్రేమించినావు తండ్రి, నీకు వందనాలు. తండ్రి తన అంతము తన చావు ఎట్లున్నదో నువ్వు తెలియపరిచినందుకు నీకు వందనాలు. నా తండ్రి ఆ ప్రధాన మంత్రులను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరిచినావు. తన చావును కూడా ప్రభువా నా తండ్రి యవనుడైనటువంటి ఈ యొక్క ప్రభువా నీ దాసుడి ద్వారా ఎన్నో మర్మాలు తండ్రి మా కొరకు నువ్వు బయలుపరిచినావు. ఆ విధానమును బట్టి నీకే 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చున్నాను. అయ్యా నువ్వు గొప్ప దేవుడవు. నీ యొద్దకు ప్రభువా ఆశతో వచ్చిన వారికి దేవా నీ వాక్యం అన్నాతో నువ్వు పోషించిన నీ విధి విధానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొని చున్నాను. అయ్యా నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, విలువైనవి, అమూల్యమైనవి, పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, ఆని ముత్యములు వంటివి. అటువంటి మాటలతో తండ్రి ప్రతి వారంబడు తండ్రి మమ్మల్ని పోషిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొని చున్నాను. అయ్యా నువ్వు మా దేవుడు తండ్రి, నీకు వందనాలు. అలాగే ప్రభువా నీ ప్రియమైన మందిరములోకి వచ్చిన ప్రతి బిడ్డని దేవా పేరు పేరున జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా నువ్వు విడవకో, నువ్వు ఎడబాయుకో తండ్రి. గ్రహించే ఆత్మలు కలకు దయచేయి. నీ పరిశుద్ధాత్మతో నింపు. వాళ్ళ హృదయ వాంఛలు తీర్చు తండ్రి. నువ్వు సమస్తము చేయగల సమృద్ధి గల దేవుడవు. ఆ దావీదు ఎలాగైతే ఎన్నో తప్పులు చేసినప్పటికీ ప్రభువా నా తండ్రి నీ దగ్గరకు వచ్చి సరిదిద్దుకొని ప్రభువా నీవు హెచ్చరించినప్పుడు నీ వద్దకు వచ్చి సరిచేసుకొని తండ్రి వారం వచ్చి నీ మాట విని నీ యొక్క తలంపులు మాపై ఉంచే విధముగా నువ్వు తీర్చిదిద్దు. నీ మాటలు విని ప్రభువా ఆచరించుట్లో నీవు సహాయం అందించు. దేవా ముందుండు నడిపించమని ప్రభువా నీ పాదాలు పట్టుకొని వేడుకొని చున్నాను.
అయ్యా నువ్వు గొప్ప దేవుడవు, సజీవుడవు తండ్రి, నీకు వందనాలు. నీ మాటలు అంత విలువైనవి దేవా, నీకే వందనాలు. ఇదిగో దేవా నా తండ్రి, బల్ల మా యొద్ద ఈ దినము ఉన్నది తండ్రి. ఆ బల్లని ప్రభువా నీ శరీరము నీ రక్తము తిని త్రాగువాడు యోగ్యుడు అన్నావు. నా తండ్రి ప్రచురం చేయమన్నావు. నా ప్రభువా ఎన్ని విషయాలలో మేము తప్పిపోకుండా నీ తండ్రి నీ రాకడలో సజీవ సాక్షులుగా నిలబెట్టడానికి మాకు సహాయం దయచేయి. నీ వద్ద ఎన్నో దొరికినని, నీ వద్దే మాకు సమస్తము కలిగి ఉన్నదని, ఎందరైతే నీ పాదాల వద్దకు పరుగు పరుగున వచ్చి నీ మాట వినటి ఎంత శ్రేష్టమో తండ్రి నేర్చుకున్న విధానమును బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ గల దేవా, ఈ యొక్క మందిరములో ప్రభువా నీ మా తండ్రి నీ ఆత్మ సంచి కరువై ఉన్నది తండ్రి, నీకు వందనాలు. నీ ఆత్మ అభిషేకించినట్లుగా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని అభిషేకించు, ఆశీర్వదించు, దీవించు దేవా. నీ చిత్తానుసారముగా నడిపించమని నా ప్రియుడు, నా రక్షకుడు, నా ప్రాణ విమోచకుడని యేసయ్య వారి పేరట నేను నిన్ను స్తుతించి ఆరాధించి వేడుకొనుచున్నాను తండ్రి.
ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే, ఒక గొప్ప స్థితిలో మనం ఎదగాలంటే, హైలైట్గా జీవించాలంటే మన వెనుక కూడా ఒక శక్తి, ఒక వ్యక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ సేవకుడు, ఈ రోజు నీ యొక్క సంఘము, ఈ రోజు నీ పరిచర్య, ఈ రోజు నీ ఉద్యోగము, ఈ రోజు నీ వ్యాపారము, ఈ రోజు నీకున్నటువంటి తలంపులన్నీ కూడా గొప్పగా అవ్వాలంటే నీ వెనుక ఒక శక్తి ఉంది, నీ వెనుక ఒక ప్రార్థన ఆయుధం ఉంది, నీ వెనుక ఒక ప్రార్థన బృందం ఉంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యములు చేయగలుగుతూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు గొప్పవారు? యోబు గొప్పవాడు ఎలాగయ్యాడు? అతడు అసహించుకున్నాడట. చూసారా, ఏటి అసహించుకున్నాడండి? ఊజు దేశమునందు యోబు ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అది అతని క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉండబట్టే ఈ క్వాంటిటీలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. క్వాలిటీ లేకపోతే క్వాంటిటీలోనికి రాలేవు నువ్వు. దేవునికి స్తోత్రం. ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండబట్టే, ఆయన నీతిమంతుడై ఉండబట్టే, ఆయన దేవుని అనుకూలముగా జీవించబట్టే, దేవుని వెనుక వెళ్ళబట్టే, దేవుడి కొరకు జీవించబట్టే, దేవుని పని చేయబట్టే యోబుని దేవుడు అంత గొప్పవాడుగా దీవించాడు. ద బ్లెస్సింగ్ పీపుల్. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, దేవుని చేత గొప్పవాడు, దేవుని చేత మంచివాడు, దేవుని క్రియలు మంచిగా చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చూస్తే ఏమండి, ఆ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం ఇంకొక మాట చూస్తే అక్కడ అంటూ ఉన్నాడు. చూడండి, 42వ కీర్తన 12వ వచనము, యోబు గ్రంథము, యోబు గ్రంథము 42 అధ్యాయం 12వ వచనం, 42:12. యెహోవా యోబుని మొదట ఆశీర్వదించినంతటి కంటే ఏంటటమ్మా మరి అధికముగా ఆశీర్వదించడట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు మరియు అధికముగా ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే యెహోవా యోబుని మొదట ఆశీర్వదించి